కెమెరా వాళ్ళది J13 వైర్లెస్ మైక్రోఫోన్. స్టార్టింగ్ క్రియేటర్స్ కానీ, వ్లాగింగ్ చేసే వాళ్ళకి కానీ, మన లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగా యూస్ అవుతుంది. ఇది 3 స్టెప్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది. మీకు అవుట్‌డోర్ కూడా చాలా బాగా, అంటే హై ఎండ్ వాటితో కాకుండా ఈ లో బడ్జెట్‌లో ఇది బెస్ట్ అని చెప్తున్నా. 2 ఛానెల్స్, 1 రిసీవర్ చూపిస్తాను. ఎందుకిచ్చారంటే ఈ 2 టైప్స్ ఎందుకిచ్చారంటే, ఫర్ సపోజ్ మనం బయటికెళ్తాం కదా! ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో సింగిల్ ఛానెల్ క్యారీ చేసేప్పుడు ఇది కేస్ పక్కన దూరం ఉందనుకో, ఒకవేళ ఛానెల్ ఛార్జింగ్ అయిపోయింది అంటే మాన్యువల్‌గా ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రతి దానికి కూడా ఒక టైప్ సి ఇచ్చుంటారు. దీనికి కూడా ట్రాన్స్‌మిటర్ కూడా ఒక టైప్ సి పోర్ట్ ఉంది. ఆడియో క్వాలిటీ మన మొబైల్‌కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి మొత్తం మీకు ఇప్పుడు డీటెయిల్స్ చూపిస్తాను. దీనికి ఎటువంటి బ్లూటూత్ కనెక్షన్ గాని, ఎటువంటి వైఫై కనెక్షన్ అక్కర్లేదండి. లెవెల్ 1లో ఉంది. 3 లెవెల్స్‌లో ఉంటదని ఇప్పుడు లెవెల్ 1లో ఉంది. ఒకసారి మీకు అర్థమవుతుంది నా వాయిస్ ఎలా వినిపిస్తుందో. ఇప్పుడు లెవెల్ 2కొచ్చాం. లెవెల్ 2 వాయిస్ కొంచెం లెవెల్ 1 కన్నా కొంచెం బాగుంటుంది. ఇది లెవెల్ 3కొచ్చింది కదండీ! లెవెల్ 3లో మీకు ఇంకా మన సరౌండింగ్ ఉన్న మొత్తం నాయిస్ మొత్తం క్యాన్సిల్ చేస్తుంది. 2 ఛానెల్స్ మనం యూజ్ చేసుకుంటే స్టీరియో ఎఫెక్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మైక్ పక్కన తీసుకెళ్ళినా అంటే మీ వాయిస్ అనేది కొంచెం సైడ్‌కి అవుద్దండి. ఓకేనా? ఇప్పుడు నేను మైక్ తీసుకొస్తే కొంచెం ఆడియో అనేది వేరియేషన్ వస్తా ఉంటది. నేను 2 మైక్స్ కొంచెం దూరంగా తీసుకెళ్తున్నాను. మీకు అర్థం అయ్యుంటది ఎలా పనిచేస్తున్నాయి అయన్నీ. సపోజ్ మనం సైడ్ తిరిగి మాట్లాడుతాం కదా! ఇలా తిరిగి మాట్లాడినప్పుడు ఆడియో అనేది కొంచెం రైట్ సైడ్‌లో కొంచెం బాగా వినిపిస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో కొంచెం తక్కువ వినబడుతుంది. సైడ్ ఇదండి దీని అన్బాక్సింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.